మరి ఏం ముఖం పెట్టుకొని వస్తాడు తెలంగాణకి? నా సహాయ శాఖ మంత్రి ఈరోజు మంచి పని చేసిండు. చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మేమెట్లుంటే మా ఫాలోవర్స్ అట్లుంటారు. మా బీజేపీలో జరిగేదే ఇది అని రేపు పొద్దున వేదిక మీద చెప్తాడా? ఒక్కటి అడగాలనుకుంటున్నా మోదీ గారికి. తెలంగాణకి వచ్చేటప్పుడు మీ బండి సంజయ్ కథ ఏంది? వాళ్ళ కొడుకు కథ ఏంది? ఇప్పుడు కాదు, సరే ఈరోజు అంటే నువ్వు వస్తున్న ఎవడో ఒకళ్ళు లొల్లి చేసిండు అనుకుందాం. కానీ గతంలో కూడా బండి సంజయ్ కొడుకు మీద ఇదే అభియోగాలు. అంటే పైసలు లేక లేక ఎనడెక్కనోడు ఎద్దగితే వెనక ముందు అయిందంట. అప్పుడు తాళి అమ్ముకున్నాడు, ఇప్పుడు మంది తాళిలు దింపడానికి రెడీ అయినటువంటి మీరు అప్పుడు పైసలు లేకుండే ఈరోజు మస్తు పైసలు వచ్చినాయి. ఆ పైసలతో ఏం చేయాలనో సుధరాయిస్తలేదు. కాబట్టి ఇసుంటివన్నీ గబ్బు పనులన్నీ చేసి మన హిందూ మహిళలకి ఇబ్బంది పెట్టేటోళ్ళకు నేను అడుగుతున్నా. నిన్న మొన్న సురేఖక్క మీద విరుసుగుపడ్డటువంటి అందరూ ఈరోజు మాట్లాడండి. గొంతులు ఎడిగిపోయినాయి అన్నీ. హిందూ సాటి మహిళకి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మళ్ళీ ఫోక్సో కేసు పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేసిండ్రు. హనీ ట్రాప్ అని చెప్తున్నారు. హనీ ట్రాప్ అన్నప్పుడు ఒక సహాయ శాఖ మంత్రిగా ఉండి అలా హనీ ట్రాప్ అని కేసు పెడుతుంటే సిగ్గుపోతుంది. హనీ ట్రాప్ అన్నప్పుడు మీ కొడుకు అలా ఊసుల్లో ఉచ్చుల్లో ఎట్లా పడ్డాడు? ఒక కేంద్ర మంత్రి కొడుకు ఏ విధంగా హుందాగా ఉండాలి? ఇప్పుడు ఒక్కరోజు జరిగిన ఇష్యూ కాదు. పదే 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 ఆయన మీద ఎందుకు వస్తున్నాయి ఇట్లా